వెల్కమ్ టు ఏఎంఎన్ టీవీ తెలుగు న్యూస్. భాగ్యనగరంలో ఎంతో వైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాలపై ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదన్నారు. గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకుని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ సమీక్ష ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం తరఫున తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారుపేరు మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ హై. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎంతమంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సుకుంటే అంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, మీరు పోయినసారి వచ్చినప్పుడు మీరు కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మేము కూడా సామాన్య భక్తులు. ఇక్కడ నేను కొత్త నాయకత్వం పాసలు అన్నా కూడా మేము పాసలకు సంబంధించిన సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి మా ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమై 1న బల్కంపేట కళ్యాణము, 13న ఉజ్జయిని మహంకాళి బోనము, 14 నాడు భవిష్యవాణి, 20 తారీఖు లాల్ దర్వాజా బోనాలతో ఈ నెల రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యానికి మారుపేరు మెహమానీ నవాజీ మే హైదరాబాద్ కా లోగ్ కభీ కమీ నహీ హై. సో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు, ప్రజలకు హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చి ఈ పండుగ ఘనంగా వేడుకగా జరిగేలా చూడాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం, అన్ని శాఖలను సమన్వయపరుస్తా ఉన్నాం. కానీ ప్రజల సహకారం అవసరం కాబట్టి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బోనాల పండుగ మనది. హైదరాబాద్ గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా ఇమడింపజేసేటువంటి పండుగ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల విజయవంతం జరగడానికి మీ అందరూ సహకారం కావాలని అందరికీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎంతమంది అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సుకుంటే అంతమందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, మీరు పోయినసారి వచ్చినప్పుడు మీరు కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. మేము కూడా సామాన్య భక్తులు. ఇక్కడ నేను కొత్త నాయకత్వం పాసలు అన్నా కూడా మేము పాసలకు సంబంధించిన సామాన్య భక్తులకే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి మా ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి తదుపరి 26 నాడు గోల్కొండ తొలి బోనంతో కొందరు వైఎస్సార్ నాయకులు భూమిపై కన్ను వేసి బెదిరించి నానా హింసలకు గురి చేస్తున్నారని మన్యం జిల్లా కొమరాడ గ్రామానికి చెందిన మరిచర్ల సన్యాసి ఆవేదన వ్యక్తం చేశారు. డి పట్టా భూమిని సాగు చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, నాకు ఏ ఆధారం లేదు, నాకు వచ్చిన పెన్షన్ కూడా ఈ వైఎస్సార్సీపీ నాయకులు తొలగించారని ఆయన ఆరోపించారు. అమరాలో జరాస్తి ల్యాండ్ పక్కనే 6 సంవత్సరాల నుండి నేను సాగు చేస్తుంటే ఆ జరాస్తి ల్యాండ్ వాళ్ళు అడ్డడం వల్ల అది అలా తొక్కులు డొంకులు బలిసేవి. దాన్ని వాళ్ళు సర్వీస్ చేసుకున్న తర్వాత ఖాళీ ఉంటే నేను తొక్కులు డొంకలు కొట్టేసి మట్టి వేసుకుంటే ఒక 5 లక్షలు ఖర్చు అయింది. 5 లక్షలు కూడా అప్పు చేశాను. నాకు ఇంతవరకు న్యాయం చేయలేదు. ఎన్ని దరఖాస్తులు పెట్టినా పూర్తి గంటలు జరిపేస్తాను. దానికోసం కలెక్టర్ వస్తే
ఆ లెటర్ ఎక్కడికి వెళ్తుందో తెలీదు. ఇప్పుడు బీసీఓలో దాన్ని దున్ని నేను టైము చూసి రాత్రి దున్నేస్తున్నారు. నాకు ఏదో ఒక సమస్య పరిష్కారం చేయమని కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతాను. అది ఏంటి చెప్పట్లేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చాను నా మీద. అయినేమో ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు రాసామన్నారు. రాశారో లేదు తెలీదు. నాకు ఇదిగోండి వచ్చయింది, మట్టి వేసాను. ఇక్కడ లిస్ట్ ఉంది, ఇదిగోండి లోన్ చేసిన లిస్ట్ ఉంది. బ్యాంకులో లోన్ తీసుకున్నా. ఫోన్ నేను చెయ్యక ముందు ఆలోచిస్తే వదిలిద్దురు, చెయ్యక ముందు రాలేదు. నాకు ఎలాంటి ఆస్తులు ఉంటే నా మీద ఎంక్వైరీ చేసి ప్రభుత్వం కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. నా మీద డబ్బులు గాని, ఒక భూమి గాని, డిపార్ట్ గాని, జెరాక్స్ ల్యాండ్ ఉంది, ఏది ఉన్నాయి అది ప్రభుత్వం కూడా ఇచ్చేస్తున్నాం. కానీ నేను జీవుడు మొక్కలు వేసుకోనంటే పర్మిషన్ అడుగుతాను. నాకు డిపార్ట్ ఇప్పుడు పర్వాలేదు, లెటర్ రూపంగా దాని మీద మొక్కలు వేసుకోనంటే ఆ పర్మిషన్ అడుగుతాను. బీసీఓలు వచ్చి నేను లేని టైం చూసి రాత్రి దున్నేస్తాను. మేము వెళ్తే కత్తులు పట్టుకొని వస్తాను. ఫిజికల్ హ్యాండిక్యాప్ తోటపల్లి బ్యారేజ్ వద్ద పాత కుడి ఎడమ కాలువలో పాడైపోయిన షటర్స్ తక్షణమే మార్చాలని మన్యం జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. గ్రీవెన్స్ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారం 10 రోజుల్లో పని పూర్తి చేసి షటర్స్ బిగించి జూలై 15 నాటికి ఖరీఫ్ సీజన్ పంటలకు సాగునీరుకు ఆటంకం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. జూలై 15 నాటికి షట్టర్లు సమస్య పరిష్కారం కాకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు తోటపల్లి కాలువల ఆధునీకరణ పనుల సాధన సమితి తరపున ఉద్యమం తప్పదని జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు స్పష్టం చేశారు. తోటపల్లి పాకి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున గౌరవ డిఆర్ఓ కె హేమలాద్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తోటపల్లి పాత కుడి ఎడమ కాలువల తాలూకు షట్టర్స్ ఏవైతే పాడైపోయాయో వాటిని తక్షణమే పైకి తీసేసి కొత్త వేయాలని చెప్పి గత 2 నెలలుగా రైతాంగం ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో ఇదిగో చేస్తాం అదిగో చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఆ ఫైల్ అనేది మూవ్ అవ్వలేదు. మరి గౌరవ సిఈ దగ్గర అది పెండింగ్ అయి ఉందని చెప్పి నిన్నను సంబంధిత జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడితే చెప్పారు. మరి ఇప్పటికీ ఆ టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోతే ఆ షట్టర్స్ని బాగు చేయడం ఎప్పుడు, పాతవి పైకి తీసి కొత్త వేయడం ఎప్పుడు అవుద్ది, టెండర్ పాడేవారు ఎవరు, ఎప్పటికి ఇది పూర్తి చేస్తారు, సాగునీరు ఖరీఫ్ సీజన్ సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు, ఇది ఇతిమితంగా ఒక స్పష్టత అనేది స్థానిక ఇరిగేషన్ అధికారులు ఇవ్వడం లేదు. దీని మీద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మరోసారి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. డిఆర్ఓ గారు మరి ఈ గారితో మాట్లాడారు. గౌరవ ఈఈ సుధాకర్ గారితో మాట్లాడితే వారు చెప్పారు, మేము సిఈ గారు ప్రస్తుతానికి సిఈ గారు పరిధిలో అది పెండింగ్లో ఉంది, వారితో మేము మాట్లాడతాం, ఖచ్చితంగా టెండర్ ప్రక్రియకి కొద్ది రోజుల్లోనే తీసుకొచ్చి ప్రయత్నం చేస్తాం, వారి దృష్టిలో కూడా మేము పెడతామని చెప్పి అన్నారు. మేము అనేది ఏంటంటే మీరు రాతపూర్వకంగా పెడుతుంటే ఫైల్ తిరగడం అవుతుంది తప్ప ఆచరణలో సాధ్యం కావట్లేదు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అనేది మెడ మీద కత్తిలా వేలాడుతుంది. ఇప్పటికి కూడా పాడైపోయిన షట్టర్స్ తీయకపోతే ఇంకెప్పటికీ కొత్త షట్టర్ వేస్తారు. కొత్త షట్టర్ వేయడానికి టెండర్కి వెళ్ళాలి. టెండర్ ఎవరు పాడతారు, ఎప్పుడు కావుద్ది, అదంతా చూస్తే ఈ సీజన్కి అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇదే జరిగితే మేము 15 రోజులు గ్యాప్ ఇస్తాం. ఈ లోపుగానే పనులు పూర్తి అయితే పర్వాలేదు, లేకపోతే ఆయకట్టు రైతులతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఆందోళన సిద్ధమవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నా పేరు బుడితి అప్పలనాయుడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పార్వతీపురం మన్యం జిల్లా. చిత్తూరు జిల్లా పొంగనూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరసన కార్యక్రమం 11వ రోజు కొనసాగింది. వంట వార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సంఘం సభ్యులు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను హెచ్ఆర్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కారుణ్య నియామకాలు అమలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. సమాన పనికి ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత. పొంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగంలో ఈరోజు 11వ రోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మా డిమాండ్లు ఇంతవరకు ఏ విధంగా కూడా ప్రభుత్వానికి చేరడం లేదు. దానివల్ల ఇంకా ఈరోజు వంట వర్కౌట్ కార్యక్రమం పెట్టుకుంటూ రేపటి నుంచి పై అధికారులకు తెలియజేసి విడతలుగా వర్కులు ఆపేస్తున్నాము.
ఈ నిరసన ఇంకా ఉధృతం చేసి మా డిమాండ్ల సాధనకై పోరాడతాము. పుంగనూరు పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగం జీతాలు పెరగాలి, స్కిల్డ్ వర్కర్లకు 29,200 ఇవ్వాలి, సెమీ స్కిల్డ్కు 24,500 ఇవ్వాలి, టైం స్కేల్ ఇవ్వాలి, హెచ్ఆర్సీ పాలసీ అమలు చేయాలి, గ్రాడ్యుయేటీ ఇవ్వాలి, రిటైర్డ్ అయిన వర్కర్లకు 10,000 పెన్షన్ ఇవ్వాలి, సంక్షేమ పథకాలు ముఖ్యంగా అమలు చేయాలి. ఈ ఇంజనీరింగ్ విభాగం కోరికలు ప్రభుత్వం వారు సానుకూలంగా అర్థం చేసుకొని పరిష్కరించాలి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం పార్వతీపురంలో నిర్వహించబడింది. మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలి అనే నినాదాలతో యువత డిమాండ్లు వినిపించింది. 20 లక్షల ఉద్యోగాల హామీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ విడుదల, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపునకు డిమాండ్ చేశారు. వందలాది మంది యువజన విభాగం కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల గోకుల్ తండాలో రూట్ టాప్ పనులను ఎంపీడీఓ తిరుపతి రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో 18 గ్రామాల్లో వర్షాలు మొదలైతే 60,000 మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి 5 పండ్ల లేదా పూల మొక్కలు అందిస్తామని, వాటి సంరక్షణ బాధ్యత యజమానులేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రాజేష్, ఫీల్డ్ అసిస్టెంట్ పరశురాం పాల్గొన్నారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ నిర్దేశించిన ప్రకారం గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఈ ఉపాధి హామీ కింద ఎన్ఆర్ఎస్ఎస్ ద్వారా మనము ఈ వర్షాకాలం నాటే సీజన్లో ఈ మొక్కల నర్సరీలను మనకు గ్రామ పంచాయతీ వారిగా టార్గెట్ వారిగా మొక్కలను పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సీజన్లో ప్రతి గ్రామంలో సుమారు 1,500 నుంచి 4,000 వరకు ఒక్కొక్క జిల్లాలో మనము ఈ ప్లాంటేషన్ అనేది చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అన్ని గ్రామాల్లో మొదటిసారిగా మొదటగా అన్ని గ్రామాల్లో ఫిట్టింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫిట్టింగ్ తీసుకొని మనం ఇప్పుడు వర్షాలు రాగానే వెంటనే అది ప్లాంటేషన్ను చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అది ప్రస్తుతం అన్ని గ్రామాల్లో కలిపి మొత్తం మనకు 60,000 ప్లాంటేషన్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లోని మనకు హోమ్ స్టే అనేది కూడా మన ఐకేపీ ద్వారా ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ మొక్కలను మనం ఇంటి దగ్గర పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా మంచిగా ఇంటి దగ్గర పెంచుకొని మన ఇంటి దగ్గర కూడా మంచి ఆరోగ్యవంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకుని మంచి మొక్కలు అంటే పూల మొక్కలు మరియు పండ్ల మొక్కలు పెంచుకోవాలని గవర్నమెంట్ ఉద్దేశం ప్రకారం ప్లాంటేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని బుచ్చాయిపేట మండలం వడ్డాది గ్రామంలో రైతులకు వరి విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మరియు జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు హాజరై రైతులకు విత్తనాలు అందజేశారు. గ్రామ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మి, వడ్డాది టీడీపీ పట్టణ అధ్యక్షుడు
దొండా నరేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల అభివృద్ధికి టీడీపీ కృషి చేయనుందని తాతయ్య బాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరవాడ వైపు నుంచి వచ్చిన కంటైనర్ గాజువాక నుంచి వచ్చిన మార్కెట్ లారీను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనబడ్డాయి. ఫార్మాసిటీలో బి షిఫ్ట్ ముగించుకొని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 3 అక్కడికక్కడే మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 8 ద్విచక్ర వాహనాలపై కంటైనర్ లారీ బోల్తా పడింది. మృతదేహాలను అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కు, గాయపడిన వారిని గాజువాక ఆర్కే ఆసుపత్రికి తరలించారు. महाराष्ट्र लंजोड़ लारी वाले महाराष्ट्र लंजोड़ लारी वाले విజయనగరం జిల్లా రాజాం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె శిబిరానికి వైఎస్ఆర్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ మద్దతు తెలిపారు. 48 రోజులుగా కొనసాగుతున్న కార్మికుల సమ్మెను విస్తృతంగా సమర్థిస్తూ వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమని విమర్శించారు. వేతన పెంపు, క్రమబద్దీకరణ, సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగ భద్రత లాంటి న్యాయమైన డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. కార్మికుల హక్కుల కోసం తమ పార్టీ పోరాడుతుందని, పార్టీ అధినాయకుడి ద్వారా ఈ సమస్యలు ప్రభుత్వానికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు పార్టీ నాయకులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు ఏవైతే ఇంతకు ముందంతా వీళ్ళకి వచ్చేవో వాటిని ఈ రోజు తీసేసిన పరిస్థితి. కేవలం 13,000 రూపాయలతోనే ఈ రోజు కాలం వెళ్ళపుచ్చాలంటే అది ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిన పనే. ఇదే కాకుండా ఇక్కడ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ స్టాఫ్ కు జీతాలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలానే ఆనాడు అంబేద్కర్ గారు చెప్పారు, స్త్రీలకు మరియు పురుషులకు సమాన వేతనాలు ఇవ్వాలని. అదే రకంగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడాను సమాన వేతనాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అడుగుతున్నారు. ప్రభుత్వం ఏదైతే 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ ప్రకటించిందో ఈ టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్ స్టాఫ్ కూడాను 62 సంవత్సరాల వరకు పని కల్పించాల్సిందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇదే కాకుండా మీరు అడిగిన ప్రతిదీ కూడాను ఒకసారి మానవతా దృక్పథంతో కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. జీతాలు పెంచాలి. అలానే వీరికి 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడాను పర్మనెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మీరు అడిగే ప్రతిదీ కూడాను ఒక న్యాయబద్దమైన 2025 జూలై 9న జరగనున్న దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో పాల్గొనేందుకు బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున మున్సిపల్ కమిషనర్ బీబీ నరసింహారెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచే కార్మికుల కోసం అమలవుతున్న 29 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్గా మార్పు చేయడం ఉద్యోగ భద్రతను క్షీణతకు గురి చేస్తోందని ఆరోపించారు. సంఘాలు ఏర్పాటు చేసే హక్కును, సమ్మె చేసే హక్కును ఈ కోడ్స్ నిర్వీర్యం చేస్తున్నాయని, కార్మికులను బానిసలుగా మలిచే విధంగా మారిందని విమర్శించారు. ఈ కోడ్స్ రద్దు చేయకపోతే సమ్మె ద్వారా ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. నేడు బద్వేలు మున్సిపల్ కమిషనర్ గారికి బద్వేలు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐ2 అనుబంధ సంఘంగా ఈరోజు సమ్మె నోటీస్ ని అందజేయడం జరిగింది. ఈరోజు ప్రధానంగా దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నిటి కూడా తూట్లు పొడిచి ఈరోజు
బడా పెట్టుబడిదారులకి కార్పొరేటర్లకి అనుకూలంగా ఈరోజు చట్టాలన్నింటి కూడా 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు కార్మికుల హక్కుల్ని హరించే రకంగా ఈరోజు చట్టాలు మార్పు తీసుకొస్తున్నారు. ఈరోజు ప్రధానంగా కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా నిర్ణయించేదాన్ని మేము ప్రధానంగా వ్యతిరేకిస్తున్నాం. యథావిధిగా ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నిటి కూడా కొనసాగించాలని, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సైతం 8 గంటల పని విధానాన్ని 12 గంటలకి పెంచాలనేటువంటి నిర్ణయాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 12 గంటల పని విధానం కాకుండా 8 గంటల పని విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా ఈరోజు నామమాత్ర వేతనాలు ఇస్తున్నారు. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, అట్లాగే GORT నంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులు కూడా వేతనాలు పెంచాలని, పారిశుద్ధ్య కార్మికులకి ఇతర విభాగాల కార్మికులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రక్షణ పరికరాలని పనిముట్లని సకాలంలో ఇవ్వాలని, అదే రకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో గౌరీ అనే మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. ₹1,00,000 అప్పుగా తీసుకున్న గౌరీ దంపతుల నుండి వడ్డీ పేరుతో ఇప్పటి వరకు ₹10 లక్షల వసూలు చేశారని, అప్పు పూర్తిగా తీర్చిన ఖాళీ చెక్కులు కోర్టులో వేసి వేధిస్తున్నారని ఆమె వాపోయారు. మంగళవారం మదనపల్లి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ లైంగిక వేధింపులకు, మానసిక శారీరక హింసకు గురవుతున్నట్లు తెలిపారు. వ్యభిచారం చేసి అప్పు తీర్పు లేకపోతే పెళ్లాం అంతమవుతుంది అంటూ బెదిరింపులు వస్తున్నాయని, సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసి ఫోటోలు పోస్టు చేసి పరువు తీస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తాము చావే శరణ్యమని భావిస్తున్నామని గౌరీ కన్నీటి గాథను వెలుబుచ్చారు. వాళ్ళు వెళ్ళి మా కంప్లైంట్ పెడితే మమ్మల్ని పదే పోలీస్ స్టేషన్కి నువ్వు రామా అని పోలీసులు పిలుస్తున్నారే కానీ బయట మేము కేసు పెట్టినందుకు కాదు మాకు ఎటువంటి చలనము లేదు. ఈ బండి అనురాధ అనే ఆవిడ మా ఇంటికి అర్ధరాత్రిలో ఒకసారి ఇద్దరిని రౌడీలను తోడుకొని వచ్చి నా పైన చంపడానికి వచ్చి ఒక కంప్లైంట్ పెడితే దానికి గాను ఒక FIR రాపించుకొచ్చిన. అది పోయి ఈరోజు అన్ని వాళ్ళకి నేను డబ్బే బాకీ లేదు అయినా మా ఇంటికి వచ్చి అర్ధరాత్రిలో ఇద్దరు గూండాలను తోడుకొని వచ్చి పొడసడానికి వచ్చారని కంప్లైంట్ పెడితే ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి రావడము, నన్ను ఆడికి ఆడ బదనాం చేయడము, వాళ్ళ ఇంటే నాకు ఏట్ల కొట్టడం అలవాటే, నిన్ను అట్లా కొట్టి చంపేస్తానని బెదిరించడము, అలా హరాస్మెంట్. ఈమెయితే అసలు ఈమెకు నాకు ఎటువంటి లావాదేవీ లేదు. ఈవిడ మేము ఎక్కడో గుడికి వెళ్తే సోషల్ మీడియాలో మా పేరు పెట్టి మా పరుగులు అన్నీ తీసేసి నాశనం చేసి నా భర్త నా కొడుకు నువ్వు చచ్చిపో, సూసైడ్ చేసుకొని చచ్చిపో, నేను వదిలేస్తానని నన్ను ఇంట్లో ఉండనివ్వడం లేదు, నన్ను బయట పంపిస్తున్నారు. ఈవిడ పైన మేము వెళ్ళి ఒక కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ తీసుకోలేదు పోలీసు వాళ్ళు, ఎటువంటి విచారణ చేయలేదు. 1 నెల రోజులైంది నేను కంప్లైంట్ పెట్టి, ఇంతవరకు స్పందన లేదు మాకు. తర్వాత ఈ ఏకాంబరం రెడ్డి పైన ఎన్ని కేసులు పెట్టామంటే అన్ని కేసులు, ఎన్నిసార్లు పేపర్లో వచ్చింది వీళ్ళ పైన, ఎవ్వరు పట్టించుకోవడం లేదు. వీళ్ళైతే ₹1,00,000 అప్పిచ్చి ₹10.5 లక్షలు నా దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నేనే చిటీలు కట్టితే వాళ్ళ దగ్గర నా డబ్బులే 10 లక్షలు వాళ్ళ దగ్గర ఉండుకొని ఒక సెక్యూరిటీ కోసం ఒక చెక్ ఇస్తే నన్ను 10 లక్షలకు ఒక చెక్కు, 6 లక్షలకు ఒక చెక్కు వేసి నన్ను వాళ్ళ ఇంటికి రావడము, ఎలా పడితే అట్లా లాగడము, ఇది చేయడము. నువ్వు మేము చెప్పింది చెయ్యి, నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్తే కానీ మా అప్పు రుణమాఫీ అవుతుంది, నువ్వు చెయ్యి, ఈ వర్క్ చెయ్యి, సెక్స్ వర్క్ చెయ్యి అని నన్ను ఫోర్స్ఫుల్ చేస్తున్నా. సంబరాల